ఈ 5 థింగ్స్ మీరు మీ పిల్లలతో ఎప్పటికీ చెప్పకండి. ఒక మదర్ అండ్ ఫాదర్ గా డైలీ పిల్లలతో కమ్యూనికేషన్ చేస్తుంటారు. బట్ సైకలాజికల్ గా చూస్తే పేరెంట్స్ ఏదైతే డైలీ రొటీన్ గా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, అవే పిల్లల ఇన్నర్ వాయిస్ అవుతుందంట. పేరెంట్స్ కోపంలో అన్న మాటలని పిల్లలు నిజమని అనుకుంటారు. ఆల్సో పేరెంట్స్ యూజ్ చేసే బ్యాడ్ వర్డ్స్ కూడా పిల్లలకి మెంటల్లీ ఇంకా సైకలాజికలీ చాలా డ్యామేజ్ చేస్తాయి. అదేలా అని మీకు కూడా అనిపిస్తుంది కదా? తెలుసుకోవాలనంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకోసం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. పేరెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పిల్లలకి స్టాప్ క్రయింగ్, ఏడు పాపు అనడం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్లలు ఇంట్లో లేదా షాపింగ్స్ కి వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒక సిచ్యుయేషన్ లో పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తే పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లలకి నువ్వు ఏడు పాపు, నోర్మొయ్ అని అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ సిచ్యుయేషన్ లో అలా అనడం ద్వారా పిల్లల ఆథెంటిక్ ఫీలింగ్స్ ఇంకా ఎమోషన్స్ సప్రెస్ అవుతాయి. సో పిల్లలు పెద్ద అయినప్పుడు వాళ్ళ నెగటివ్ సాడ్ ఎమోషన్స్ ని పేరెంట్స్ తో పాటు లేకపోతే ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండరు. మేబీ ఈ రీజన్ వల్లేనేమో పిల్లలు టీనేజ్ లేదా అడల్ట్స్ అయినప్పుడు కూడా స్ట్రెస్, టెన్షన్ లేదా డిప్రెషన్ లాంటి డేంజరస్ సిచ్యుయేషన్ లో ట్రాప్ అయిపోతారు. అందుకే ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే పిల్లలు ఏదైనా వస్తువు కావాలని ఏడిస్తే వాళ్ళని 10 to 15 seconds ఏడవనివ్వండి, లేదా 1 minute అయినా సరే పిల్లల్ని ఏడవనివ్వండి. తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి మై డియర్ చైల్డ్, నేను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను అని ప్రేమతో మీ సన్ లేదా మీ డాటర్ ని హక్ చేసుకోండి. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్ గా ఏడవడం ఆపేస్తారు. నౌ పిల్లలకి చెప్పకూడని సెకండ్ థింగ్ ఏంటంటే హరీ అప్, త్వరగా కానీ. మోస్ట్లీ పొద్దున త్వరగా లే అని, లేదా పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు, అన్నం తినిపిస్తున్నప్పుడు స్కూల్ కి లేట్ అవుతుందని త్వరగా కానీ లేట్ అవుతుంది అని పేరెంట్స్ రోజులో 10 సార్లైనా అంటారు. కానీ ఇలా అనడం ద్వారా పిల్లల మైండ్ లో వాళ్ళు వీక్ అని, ఒక లేట్ పర్సన్ అని సైకలాజికల్ గా ఏం చేయాలో పిల్లలకి అర్థం కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ రోజు నుంచి మీ పిల్లలకి లెట్స్ హరీ అప్, మనం కలిసి ఈ పనిని త్వరగా చేద్దాం అని అనండి. లైక్ త్వరగా మనం రెడీ అవుదామా, మనం త్వరగా అన్నం ఫినిష్ చేద్దామా, ఇంకా మనం త్వరగా హోంవర్క్ ఫినిష్ చేసుకుంటే నువ్వు గేమ్స్ ఆడుకోవచ్చు అని పిల్లలకి డైరెక్ట్ గా ఆర్డర్స్ ఆర్ అడ్వైజెస్ ఇచ్చే బదులు లెటర్స్ మనం కలిసి ఇది కంప్లీట్ చేద్దామా అని ట్రై చేసి చూడండి. మీ పిల్లల బిహేవియర్ లో తక్కువ టైంలోనే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. నౌ థర్డ్ మిస్టేక్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఇలా అనకండి యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్, యు ఆర్ ఎ గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అని అనకండి. ఎస్, ఇలా అని పేరెంట్స్ పిల్లల్ని లేబుల్ చేస్తున్నారు. మాట వినకపోతే నువ్వు బ్యాడ్ బాయ్ లేదా బ్యాడ్ గర్ల్ అని అంటారు, మాటలు వింటే గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని అంటారు. బట్ ఇలా పేరెంట్స్ పిల్లల్ని లేబులింగ్ చేయడం కరెక్ట్ కాదు. సైకలాజికల్ గా చూస్తే అది గుడ్ బిహేవియర్ ఆఫ్ ది బాయ్ లేదా గుడ్ బిహేవియర్ ఆఫ్ ది గర్ల్ అవుతుంది. పిల్లలు మీ మాట వినకపోతే అప్పుడు వాళ్ళు బ్యాడ్ అని కాదు, వాళ్ళ బిహేవియర్ బ్యాడ్ అని. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు, మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు పిల్లల ఎఫర్ట్ ఆర్ బిహేవియర్ గుడ్ అవుతుంది. అంతేకాని అక్కడ పిల్లలు గుడ్ అని ఉండదు. ఇప్పటి నుంచి నువ్వు బ్యాడ్ చైల్డ్ అనే బదులు మై డియర్ చైల్డ్, నీ మొబైల్ చూసే బిహేవియర్ మంచిది కాదు, ఈ బిహేవియర్ ని నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పండి. ఈ రోజు నుంచి పిల్లలకి లేబులింగ్ చేయకుండా వాళ్ళ బిహేవియర్ ని సపరేట్ చేసి చెప్పండి. అండ్ విత్ ఇన్ ఏ లెస్ టైం మీ పిల్లలు రెస్పాన్సిబుల్ అవ్వడానికి ట్రై చేస్తారు. మీ మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వింటారు. డైరెక్ట్ గా పిల్లల్ని నెగటివ్ లేబులింగ్ చేస్తే పిల్లల సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హర్ట్ అవుతుంది. పిల్లల బిహేవియర్ ని పాయింట్ అవుట్ చేసి వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేయమని చెప్తే పిల్లల సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. నౌ ఫోర్త్ పేరెంటింగ్ మిస్టేక్ వచ్చేసి అక్కని చూసి నేర్చుకో, చెల్లిని చూసి నేర్చుకో, మీ ఫ్రెండ్ ని చూడు అని పిల్లలతో అనకండి. ఇలాంటి సెంటెన్సెస్ వల్ల పిల్లలకి కంపారిజన్ చేసినట్టు అవుతుంది. ఫ్రెండ్స్, కజిన్స్, సిబ్లింగ్స్ తో పిల్లల పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేయడం చాలా పేరెంట్స్ చేస్తారు. ఎందుకు అనంటే లేదు మేడం, ఇలా కంపేర్ చేస్తేనే మా పిల్లలు మోటివేట్ అవుతారు, అందుకే కంపేర్ చేస్తాం అని అంటారు. బట్ పేరెంట్స్ సైకాలజీ ఏం చెప్తుందంటే మీరు ఎవరితో అయితే మీ పిల్లల్ని కంపేర్ చేస్తారు కదా, వాళ్ళని మీ పిల్లలు హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సపోజ్ అక్కని చూసి నేర్చుకో, అక్క ఎంత బాగా చదువుతుంది అని సిబ్లింగ్స్ ని కంపేర్ చేస్తే సొంత అక్క చెల్లెల్లోనే లేకపోతే అన్నదమ్ముల్లోనే హేట్ వచ్చేస్తుంది. కంపేర్ చేసి ఈ హేట్ ని పేరెంట్స్ క్రియేట్ చేస్తారు. ఇది పిల్లల ఫ్యూచర్ కోసం మంచిది కాదు. పిల్లల మధ్య రేస్ పెట్టకండి.
పిల్లల యూనిక్ పాయింట్ ఏంటో వాళ్ళకి చెప్పండి. ఒకరు రైటింగ్ బాగా చేస్తారు, ఇంకొకరు పెయింటింగ్ లో ఆర్ కమ్యూనికేషన్ లో బాగుంటారు. ఇలా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో అక్కని చూసి నేర్చుకో, అన్నని చూసి నేర్చుకో అనే బదులు మై డియర్ చైల్డ్, నీ లోపల టాలెంట్ ని చూడు, నువ్వు ఇంకా ఎలా బెటర్ అవ్వగలవో దానిపైన ఫోకస్ పెట్టు అని చెప్పండి. పిల్లలు వాళ్ళ ఓన్ టాలెంట్ పైన ఫోకస్ పెట్టినప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 5th పాయింట్ వచ్చేసి గ్రేట్ జాబ్. పిల్లలు హ్యాపీగా ఏదైనా టాస్క్ కంప్లీట్ చేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు బిజీలో ఉండి పేరెంట్స్ గుడ్ జాబ్ లేదా గ్రేట్ జాబ్ అని అంటుంటారు. కానీ పేరెంట్స్ ఇప్పటి నుంచి పిల్లలకి గ్రేట్ జాబ్ ఆర్ గుడ్ జాబ్ అని అనకండి. ఆ గ్రేట్ జాబ్ కోసం పిల్లలు చేసిన హార్డ్ వర్క్ ని, డెడికేషన్ ని ఎంకరేజ్ చేయండి. లైక్ మీ అబ్బాయి లేదా అమ్మాయికి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వస్తే ఈ మార్క్స్ కోసం నువ్వు చేసిన ఎఫర్ట్స్ వల్లే ఈ రిజల్ట్ వచ్చింది, నువ్వు మొబైల్ కాకుండా స్టడీస్ పైన ఫోకస్ పెట్టడం వల్లే ఈ రిజల్ట్ వచ్చింది అని పిల్లల ఎఫర్ట్స్ ని మెచ్చుకోండి. ఇలా పిల్లల అచీవ్మెంట్స్ వెనక్కున్న యాక్షన్స్ ని అప్రిషియేట్ చేస్తే అచీవ్మెంట్స్ కాకుండా యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తారు. సో పేరెంట్స్, ఈ 5 మిస్టేక్స్ ని అస్సలు చేయకండి. అండ్ వాటి సొల్యూషన్స్ కూడా మీతో షేర్ చేశాను కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ గా మీరు కూడా ఈ మిస్టేక్స్ ని రిపీట్ చేయను అని అనుకుంటే కామెంట్స్ లో ఐ విల్ అవాయిడ్ మై మిస్టేక్స్ ఫ్రమ్ నౌ అని మెన్షన్ చేయండి. మీ ప్రతి కామెంట్ ని నేను చదువుతాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ 5 మిస్టేక్స్ ఏ పేరెంట్ అయితే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తెలపండి. మరి ఇలాంటి పేరెంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.